ఎన్నిసార్లు పడ్డాం అన్నది కాదు, పడిన ప్రతిసారి ఎంత పైకి లేచాం అన్నది చూడాలి. చాలామంది బిజినెస్లో లాస్ వచ్చినప్పటికీ ఇంకంతా అయిపోయిందని డేలా పడిపోతారు. అలా కాకుండా ఆ ఎక్స్పీరియన్స్ని తీసుకొని మళ్ళీ కొత్తగా ఏం చేయాలో అన్నది చూడాలి. నాకు అలాగే ఈ అవకాశం వచ్చింది. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా కస్టమర్స్కి చాలా చాలా ధన్యవాదాలు. నన్ను నమ్మి ఈ వర్క్ ఇచ్చినందుకు వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళైతే ఒకటే చెప్పారు, ఎవరు మా ఇంటికి వచ్చి చూసినా అబ్బా వర్క్ చాలా బాగుంది, ఎవరు చేశారు అని అడిగేలా ఉండాలి. సో దాన్ని బట్టి మీరు ఎలా చేసినా అదైతే అద్భుతంగా రావాలని చెప్పి నాకైతే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారండి. సో దాన్ని బేస్ చేసుకొని నేను నా ఓన్ ఐడియాస్తో మొత్తం టోటల్ డిజైనింగ్ అంతా చేశానండి. లైక్ సీలింగ్స్ కానీ, వుడ్ వర్క్స్ కానీ, మొత్తం అన్నీ కూడా వాళ్ళకి ప్రతిదీ నేను చెప్తుంటే వాళ్ళైతే ఓకే అండి, మీరు ఎలా చేసినా మాకు ఓకే, బట్ ఫైనల్గా అవుట్పుట్ మాత్రం అద్భుతంగా రావాలి, అదొక్కటే మాకు కావాలని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఫైనల్గా వాళ్ళైతే మాత్రం నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. అయిపోయిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మా వాళ్ళందరికీ మీకే చెప్తామండి, మీకే రెఫరెన్స్ ఇస్తామని చెప్పి వాళ్ళైతే చెప్పారండి. థ్యాంక్ యూ.